మీ శ్రేయస్సు కోసం చేసే పూజలు హోమాలు యజ్ఞాలు ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో వేదమందిర్.com. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. కొత్త సిరీస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాం. నాతో పాటు ఉన్నారు అభ్యుదయ ఫౌండేషన్ థింక్ ట్యాంక్ CEO నందకిషోర్ రెడ్డి గారు. వారి గురించి చెప్పగానే టక్కున మనకు గుర్తొచ్చేది ఏంటి? టెంపుల్స్ గురించి చెప్తారు కదా, అక్కడ ఉండే ఎనర్జీస్ గురించి చెప్తారు కదా. మనం ఇక్కడికి వెళ్ళాలని అందరూ ప్లాన్ చేసుకుంటున్నాం కదా, నాతో సహా అందరూ ఇదే పనిలో ఉన్నారండి. 108 దేవాలయాల గురించి చాలా నీట్గా ప్రతి ఒక్క డీటెయిల్డ్ వీడియో అనేది సుమన్ టీవీలో మీకు అందించడం జరిగింది. తెలియని వాళ్ళు ఒకసారి మీరు ఆ సిరీస్ ఆఫ్ వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది. అలాగే కేవలం అక్కడితోనే అయిపోకుండా ఇంకా చాలా దేవాలయాలు ఉన్నాయి. మీ కోరిక అలాగే మీ రిక్వెస్ట్ల మేరకు 1008 దేవాలయాలు ఇవాళ నుంచి ప్రారంభమవుతున్నాయి. ఇక ఆలస్యం చేయకుండా నందకిషోర్ రెడ్డి గారితో మాట్లాడేద్దాం. నమస్కారం సార్, ఎలా ఉన్నారు? బాగున్నాం సార్. మరి అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాం. అలాగే పూర్తిగా 64 యోగినులకి సంబంధించినటువంటి దేవాలయాల గురించి చెబుతున్నారు. అష్టమాత్రిక యాత్ర ఎలా చేయాలి, అసలు అమ్మవార్ల గురించి చాలా బాగా చెప్పారు సార్. ఆ యాత్ర చాలా మంది చేయడానికి సిద్ధంగా ఉన్నారు సార్. మరి అమ్మవారి గురించి ఇంకా కొన్ని దేవాలయాలు చెబుతానన్నారు. మరి అవి ఎక్కడ ఉన్నాయి, ఇవి కూడా యాత్ర ఉంటుందా, ఎలా వెళ్ళాలి, వేటికి సంబంధించి? సో ఇది మన అష్టమాత్రికలు అయిపోతానే ఇది వచ్చి మన తంత్ర విభాగానికి సంబంధించినవి. సో ఈ తంత్ర విభాగంలో వచ్చేసరికి దాదాపుగా ఒక 17 ఆలయాలు ఉన్నాయండి. ఈ 17 ఆలయాల్లో మనకు మీరు అన్ని ప్రాచుర్యంలో ఉన్న దశమహా విద్యకు సంబంధించిన ఆలయాలు కూడా వస్తాయి. సో కాబట్టి ఆ దశమహా విద్య ఆలయాలతో పాటు ఈ ఆలయాలు కూడా మీకు మొత్తం చెప్తానండి. సో ఫస్ట్కి వచ్చేసరికి కాళీ, సో తర్వాత తార, తర్వాత షోడశి త్రిపుర సుందరి, భువనేశ్వరి, చిన్నమస్త, ధూమావతి, బగలాముఖి, మాతాంగి, కమలాత్మిక, ఇవి దశమహావిద్య ఆలయాలని. ఇవి కాకుండా ఇంకా కొన్ని ఈ తంత్రయోగ సాధనలో వాళ్ళకి ఇంకొక 7 ఎక్స్ట్రా ఆలయాలు ఉన్నాయండి. ఈ 7 ఎక్స్ట్రా ఆలయాలకు వచ్చేసరికి నిత్య, జ్వాలాముఖి, కాలరాత్రి, కపాలిని, రుద్రాణి, అఘోర, ఇవి ఎక్స్ట్రా ఉన్నాయండి. ఈ తాంత్రిక అమ్మవారిది మీరు దశమహా విద్యా ఆలయాలు సాధకులు మన ఇంత మునుపు ఎక్స్ట్రాగా కూడా కొన్ని ఆలయాలు చెప్పాం. వీటికి అన్నిటికీ కూడా సాధకులు మీరు ప్రయాణించవలసింది ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి అంటే ఫస్ట్ ఈస్ట్లో మొదలు పెట్టాలండి. ఎందుకు తూర్పు దిక్కున అంటే తంత్ర విభాగానికి పుట్టిన దిక్కు ఏదైనా ఉంది అంటే పుట్టిన స్థలం తూర్పు దిక్కే. దానికి మీకు తార్కాణం కూడా దాని అంతా కూడా కామాఖ్య బెల్ట్ అంటారు. ఆ తూర్పు సైడ్ అంతా కూడా మీకు కామాఖ్య బెల్ట్ అని అంటారు. ఆ తర్వాత ఈస్ట్లో స్టార్ట్ చేసి మీరు నార్త్లోకి వెళ్ళాలండి. నార్త్ తర్వాత సెంట్రల్లోకి రావాలి, ఆ తర్వాత సౌత్. సో ఈస్ట్, నార్త్, సెంట్రల్, సౌత్. ఎందుకు నార్త్ అన్నామంటే నార్త్లోకి వచ్చి సిద్ధి జోన్, సిద్ధులు ఎక్కువ నివసించే జోన్ ఏదన్నా ఉందంటే మన ఉత్తరం పక్క ఉంటారు. ఆ తర్వాత సెంట్రల్ ఎందుకు అంటే ఆ స్తంభన, ఆ తర్వాత కంట్రోలింగ్ చేసే ఎనర్జీ పాయింట్స్ అన్నీ కూడా మీకు అక్కడ. ఆ తర్వాత సౌత్కి వచ్చేసరికి ఇది మొత్తం కంప్లీట్ అయ్యి మీ యాత్ర ముగింపు అయ్యి ఒక బ్యాలెన్స్ అవుతుంది. సో ఈ విధంగా మనం స్టార్ట్ చేయాలి. ఇప్పుడు నేను మీకు ఏ టెంపుల్తో ఫస్ట్ మొదలు పెట్టాలనేది ఖచ్చితంగా విత్ అడ్రస్ తో పాటు చెప్తాను. థ్యాంక్ యూ సార్. అమ్మవారి సాధకులు ఎవరైతే ఉంటారో, సాధన చేద్దాం అనుకునే వాళ్ళు ముందుగా మనకేంటంటే మనం ఉన్న దగ్గర పీఠం వీటికన్నా కూడా ఎక్కడైతే అమ్మవారు కొలువై ఉన్నారో అక్కడికి వెళ్ళి సాధన ప్రారంభిద్దాం అనుకుంటారు కదా. మీకు ఇది గొప్ప అవకాశం అనేది చెప్తానండి. తెలుసుకోవడానికి ఇది మనకు ఒక మంచి ఛాన్స్. ఇది మీరు చక్కగా రాసి పెట్టుకోండి. డిస్క్రిప్షన్లో కూడా టెంపుల్స్ కరెక్ట్గా నెంబరింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. మీరు ఈ విధంగా యాత్ర అయితే చేయవచ్చు, సాధకులు ఎవరైతే ఉన్నారో. ముందుగా మీకు తెలిసే ఉంటుంది, ఇంకొంతమంది తెలియని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చెప్పే ప్రయత్నం అనమాట. సార్, మరి ఏ విధంగా యాత్ర చేయాలి, ముందుగా అసలు ఏ అమ్మవారిని దర్శించుకోవాలో తెలియచేయండి. ఫస్ట్ ఈ తంత్ర విభాగానికి సంబంధించి మీరు మొదలు పెట్టాల్సిన ఆలయం ఏదన్నా ఉందంటే ఫస్ట్ కాళీఘాట్ అమ్మవారు అండి. కాళికా అమ్మవారు కలకత్తా నుంచి మీ యాత్ర అయితే మొదలు పెట్టాలి. కాళీఘాట్, కాళీ టెంపుల్ నుంచి మొదలు పెట్టాలి. ఆ తర్వాత వచ్చేసరికి తారాదేవి, తారాపత్ టెంపుల్ అని మీకు ఎక్కడ ఉంటుంది. తారాపత్ టెంపుల్ వెస్ట్ బెంగాల్లో ఉంటుంది, కలకత్తాలో ఉంటుందండి. అక్కడే కలకత్తాలో తారాపత్ తంత్రం చాలా విశేషమైన గుడి, చాలా పవర్ఫుల్ గుడి కూడా. తారాపత్ టెంపుల్ అవతల పక్క వాళ్ళందరికీ కూడా చాలా ప్రాచుర్యమైన టెంపుల్. ఆ తర్వాత 3వ టెంపుల్కి వచ్చేసరికి కామాఖ్య అమ్మవారు. కామాఖ్య అమ్మవారు 3వ.
ఆ తర్వాత 4వ అమ్మవారు భైరవి అమ్మవారు వచ్చేసరికి ఎక్కడ ఉంటారంటే త్రిపురలో భైరవి టెంపుల్ చాలా ఫేమస్ అండి. మీరు త్రిపుర గౌహతిలో ఉన్న ఈ త్రిపుర టెంపుల్ అండి, భైరవి టెంపుల్, సాధకులు ఎవరైనా సరే ఆ సాధకులకి ఒక సిద్ధి పొందాలి అంటే ఆ సిద్ధికి వాళ్ళు అక్కడికి వెళ్ళి ధ్యానం చేయడం వల్ల వచ్చే ఎలిజిబిలిటీ ఏదన్నా ఉంటుంది అంటే ఇక్కడ భైరవి అమ్మవారే అండి. ఈ త్రిపురలో ఉన్న భైరవి అమ్మవారు చాలా పవర్ఫుల్. ఇక్కడ భైరవి హోమాలు కూడా చాలా విశేషం అండి. ఆ తర్వాత 5వది వచ్చేసరికి మనకి నిత్య, అంటే నిత్య అమ్మవారు దేంట్లో ఉంటాడు, శ్రీచక్ర రూపంలో ఉంటాడు. దీనికి ప్రధానమైన ఆలయం ఏదన్నా ఉంది అంటే మన కామాక్షి అమ్మన్ టెంపుల్ కంచి కంచి. ఆ తర్వాత 6వ టెంపుల్ వచ్చేసరికి జ్వాలాముఖి అమ్మవారు హిమాచల్ ప్రదేశ్. సో ఆ తర్వాత 7వది వచ్చేసరికి కాలరాత్రి. ఈ కాలరాత్రి అమ్మవారు ఎక్కడ ఉంటారు అంటే దుర్గా కుండ్ టెంపుల్ అని ఉంటుందండి. మీరు వారణాసిలో మీరు ప్రత్యేకంగా కానీ మీరు కానీ చూస్తే దుర్గా కుండ్ టెంపుల్ అని ఉంటుంది. సో అందరికి అంటే చాలా మందికి తెలియదు, బట్ చాలా విశేషంగా పూజలు చేస్తుంటారు. ఆ నేమ్ అడిగితే మీకు ఎవరైనా చెప్తారు, దుర్గా కుండ్ అనగానే చెప్తారండి. సో ఆ తర్వాత 8వకి వచ్చేసరికి కపాలిని తత్వం మీకు దేంట్లో ఉంటుంది, కాలభైరవుడి దగ్గర ఉంటుంది. కాలభైరవుడి టెంపుల్ ఉజ్జయిని. ఆ తర్వాత 9వ టెంపుల్ వచ్చేసరికి రుద్రాణి. ఈ రుద్రాణి టెంపుల్ ఎక్కడుందంటే రుద్రప్రయాగ ఉత్తరాఖండ్లో ఉందండి. చాలా బాగుంటుందండి. ఈ అమ్మవారు కూడా చాలా ప్రసన్నంగా మీకు అక్కడ ఆ స్థలంలో మీరు ఎక్కడ కూర్చున్నా కూడా అండి, ఈ రుద్రాణి టెంపుల్లో మీకు ఒక వైబ్స్ వస్తుంటాయి. అసలు మీకు ఆ టెంపుల్ అడుగు పెట్టంగానే ఆ టెంపుల్లో మీకు వచ్చే ప్రకంపనలు అసలు మనకు అర్థం కాదండి నిజంగా. ఆ పాయింట్ అమ్మవారి దర్శనానికి మీరు దగ్గర వెళ్ళే కొద్దీ అసలు మనం గాల్లో ఉన్నామా, మనిషి మనసు అంతా కూడా తేలికైపోతుంది ఈ టెంపుల్లో అడుగు పెట్టంగానే అండి. చాలా విశేషమైన టెంపుల్ ఇది, చాలా పవర్ఫుల్ టెంపుల్ కూడా. ఆ తర్వాత మీకు 10వ టెంపుల్ వచ్చేసరికి అఘోరా టెంపుల్. ఇది ఎక్కడుంది అంటే క్రిమ్కుండ్ అండి, వారణాసి దగ్గర మీకు క్రిమ్కుండ్ ఉంది. దాని దగ్గర ఈ అఘోరా తత్వానికి సంబంధించిన అఘోరా గుడి ప్రత్యేకంగా ఉంది వారణాసి. ఆ తర్వాత చిన్నమస్తా టెంపుల్ అండి. ఈ చిన్నమస్తా టెంపుల్ వచ్చేసరికి రామ్గర్ లో ఉంది. చిన్నమస్తా టెంపుల్ రామ్గర్. ఈ రామ్గర్ ఎక్కడుంది అంటే మీకు జార్ఖండ్ లో ఉన్న రామ్గర్ లో మీకు చిన్నమస్తా టెంపుల్ ఉందండి. మీకు ఈ ధూమవతి అమ్మవారు టెంపుల్ ఎక్కడుంది అంటే వారణాసిలో ఉందండి. వారణాసిలో మీకు బేలుపూర్ అనే దగ్గర ఉందండి. బేల్పూర్ వారణాసిలో ఉందండి అమ్మవారు. బగలాముఖి అమ్మవారు వచ్చి దాటియా, మధ్యప్రదేశ్ లోని దాటియాలో ఉన్నారండి. ఉచ్చిష్ట మాతాంగి టెంపుల్ కంచిలో అండి, అందరికీ తెలిసిందే కంచిలో అమ్మవారు. కమలాత్మిక తత్వం మీకు దేంట్లో ఉంటుంది అంటే మహాలక్ష్మి అమ్మవారిలో ఉంటుంది. మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ అనగానే అందరికీ గుర్తొచ్చేది కొల్హాపూర్. సో ఇవి కాక వీళ్ళు ఇంకా మనం ఎక్స్ట్రాగా ఉన్న టెంపుల్స్ మనం వీళ్ళు చూడాలి అంటే నిత్య అమ్మవారు అండి. ఈ నిత్యతత్వం ఎక్కడ ఉంటుంది అంటే మన కామాక్షి అమ్మ దాంట్లోనే ఉంటుంది, కంచిలో ఉంటుందండి. ఆ తర్వాత జ్వాలాముఖి. ఈ జ్వాలాముఖి అమ్మవారు ఎక్కడ ఉంటారు అంటే కాంగ్రాలో, హిమాచల్ ప్రదేశ్లో. ఆ తర్వాత కాలరాత్రి. ఈ కాలరాత్రి అమ్మవారు కూడా దుర్గా కుండ్ టెంపుల్ బేల్పూర్ అండి, వారణాసిలోనే ఉంటారు. ఆ తర్వాత కపాలిని. ఈ కపాలిని అమ్మవారు, ఈ కపాలిని తత్వం ఎక్కడ ఉంటుంది అంటే కాలభైరవుని తత్వంలో ఉంటుంది. కాలభైరవుని టెంపుల్ ఉజ్జయిని. ఆ తర్వాత రుద్రాణి. ఈ రుద్రాణి అమ్మవారు ఎక్కడ ఉంటారంటే రుద్రప్రయాగ్లో ఉంటారండి, హరిద్వార్. ఆ సంగమం దగ్గర, ఉత్తరాఖండ్లోనే ఆ రుద్రప్రయాగ సంగమం దగ్గర ఈ టెంపుల్ ఉంటుంది. ఆ తర్వాత చివరిగా వచ్చేసరికి అఘోరా. ఈ అఘోరాది ఎక్కడ ఉంటుంది అంటే కినారాం అఘోరా పీఠ్ అని ఉందండి. కినారాం అఘోరా పీఠ్, క్రిమ్కుండ్ సేమ్ మీకు వారణాసిలోనే, బేల్పూర్ వారణాసి దగ్గర ఉందండి. ఈ విధంగా మీరు యాత్ర ఫస్ట్ అక్కడ మొదలుపెట్టి కాళికా అమ్మవారితో మొదలుపెట్టి మీకు దశమ విద్యాల కన్నా ఇంకా కొంచెం ఎక్కువ చేయాలా అనుకుంటే ఈ అఘోరా దగ్గర మీరు ఎండ్ చేయొచ్చండి. సో ఈ విధంగా యాత్ర చేయడం వల్ల, కానీ ఇక్కడ ఇంకొక డిస్క్లైమర్ కూడా మనం యాడ్ చేయాలి దీంతో పాటు. ఇక్కడ చూడడం వరకు సంతోషం, ఇక్కడికి వెళ్ళి సాధన చేయాలంటే మాత్రం ఒక గురువు ఆధ్వర్యంలోనే చేయాలండి.
ఇలాంటి హై వారి ఎనర్జీ సమక్షంలో, వారి పాయింట్స్ లో అంగీకారంతో. వాళ్ళ సమక్షంలో వాళ్ళ ఆధ్వర్యంలో మాత్రమే ఉమ్. మీరు సాధన అనేది చేయాలి. ఈ గుళ్ళో సాధన చేయాలన్న అంటే మీరు సాధన చేసే క్రమంలో పోవాలి అంటే మీ గురువుని వెంట పెట్టుకొని అతని సమక్షంలో అతను చెప్పింది చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. విన్నారు కదా, ఖచ్చితంగా గురువు ఆదేశంతోనే, వారి సమక్షంలో, వారి ఆధ్వర్యంలో, వారి అంగీకారంతోనే మీరు ఈ సాధనలు అనేవి చేయాలండి. ఇది మరీ చెబుతూ ఉన్నారు. ఎందుకంటే అమ్మవారి ఆరాధన అందరూ చేసుకోవచ్చు, అయితే మామూలుగా చేసేవారు ఓకే. ఎవరైతే సాధన దీక్షాపరులు ఉంటారో, మేము ఇంకా అమ్మకి మరింత దగ్గర అవ్వాలి, చేరుకోవాలి, అమ్మ గురించి ఇంకాస్త తెలుసుకోవాలనుకునే వాళ్ళు సాధన మార్గంలో వెళ్తారు, అది సంతోషమే. కానీ గురువు ఆధ్వర్యంలో మీరు ఈ విధంగా చేస్తే ప్రతిఫలం పొందగలుగుతారు. అదే కదా సార్, అల్టిమేట్ గా మనం చెప్పాలనుకున్నది అదే. ఊరికి ఎందుకంటే వెళ్ళి రావడం కన్నా మన కూడా. మన హ్యూమన్ ఇది కానీ మన శక్తి కానీ అంటే కొంతవరకే ఉంటుంది. అవును. అలాంటి శక్తి, ఒక అనంతమైన శక్తిని మీరు తీసుకోవాలంటే దానికి ఒక పద్ధతి ఉంటుంది, ఒక ప్రక్రియ ఉంటుంది. ఆ పద్ధతి ప్రక్రియను అనుసరించే మనం తీసుకోవాలి. దాన్ని మనం ఎలా అంటే అలా ఎక్స్పెరిమెంట్ చేసి మనం తీసుకోలేము. ఇది ఒకటి డిస్క్లైమర్, So- అవేర్నెస్ తెలుసుకోవాల్సిన విషయం. తెలుసుకోవాల్సింది. రైట్, థ్యాంక్ యూ అండి, నమస్కారం. థ్యాంక్స్ అండి.